రామకుండం గోదావరి ఖని. ఇలా ఊరు ఏదైనా గోస మాత్రం ఒక్కటి. గోదావరి ఖనిలో డయాలసిస్ పేషెంట్స్ సంఖ్య ఈ 3 ఏళ్లలోనే గణనీయంగా పెరిగిపోయింది. మొత్తం కాలుష్యంతో నిండిపోయి ప్రజల ప్రాణాల్ని మింగేస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. డయాలసిస్ చేయలేకపోతే వీళ్ళకి మెయిన్గా సర్వైవ్ కావడం కుదరదు. ఇంట్లో ఏ పని చేసుకోలేరు, ఆయాసం వస్తుంది, అండ్ బోన్స్ అన్నీ వీక్ అవుతాయి, ఎవ్రీథింగ్ వీక్ అవుతాయి. మెయిన్గా ఏంటంటే ఈ పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఆ పొల్యూషన్ మెయిన్ ఒకటి. తర్వాత ఎక్కువ డిహైడ్రేట్ అవుతారు. అంటే ఇక్కడ ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి ఎక్కువ స్వెట్టింగ్, ఎక్కువ డిహైడ్రేట్ అవుతుంది. దానికి కావాల్సినంత వాటర్ ఇంటేక్ తీసుకోరు, ఎక్కువ అవుట్పుట్ ఉండదు. కిడ్నీ మీద అది కూడా లోడ్ పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఈ డయాలసిస్ వల్ల కంట్రోల్ కాకపోతే ఇక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషనే చేయాల్సి వస్తుంది. ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా కష్టం. అంటే అవయవదానం అవి అందరికీ యాక్సెప్ట్ కాదు, ఏంటంటే కంపాటబిలిటీ ఉండదు. పెరుగుతున్న కాలుష్యాన్ని కట్టడి చేయడంలో ఇంకా నిర్లక్ష్యం వహిస్తే రామకుండం లాంటి పారిశ్రామిక ప్రాంతంలో మరణ మృదంగం తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజల సంరక్షణ కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలు కాలుష్యాన్ని కట్టడి చేసి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించే చర్యలు చేపట్టాలి. అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుంది. సింగరేణి ద్వారా ఈ 2 ప్రభుత్వాలకి వందల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి కూడా పూర్తిగా కలుషితమవుతున్నాయి. వేగంగా విస్తరిస్తున్న కాలుష్యం కారణంగా ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికైనా అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని కాలుష్య నివారణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 రామగుండం.